గ్యాస్ రిజెక్ట్ గర్ల్స్ గురించి అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే ఒకే సాంగ్‌ని 2 వీడియోస్ కింద కన్వర్ట్ చేసిన. అంటే ఒకటి నచ్చకపోయినా ఇంకోటి నచ్చేలా బోనస్‌గా చేశాను అనమాట. ఒకటైతే ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. ఒకటి ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. 2 గర్ల్స్ గురించే చేసిన. 2 కూడా గర్ల్స్ పిక్స్‌నే యూజ్ చేసిన. రెండిటి వీడియోస్‌లో కూడాని. మీరైతే ఫస్ట్ అయితే డెమో చూడండి. మీకే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయిపోద్ది ఎడిటింగ్ అనేది ఎలా ఉందని. అలాగే 2 సైడ్‌లో మీకు ఏం నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి. అంటే నెక్స్ట్ టైమ్ ఏ టైప్‌లో చేయాలో నాకు కొంచెం తెలుస్తది కదా! ఇంటి గురించి. ఫస్ట్ డెమో చూడండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. డెమో చూసారు కదా! మీకు నచ్చిందో లేదో కొంచెం అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అబ్బా. అంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు. ప్రతి వీడియోలో చెప్పినట్లే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు ఒక బూస్ట్‌లా ఉంటది. అంటే ఎడిటింగ్ ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తది. అంతకన్నా ఏం లేదు. ఇలా ఏదన్నా చేస్తానులే. బట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తది కదా! అందుకని. అలాగే మనం వీడియోలోకి వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్‌లో అయితే దీనికి యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ అని పెట్టాను నేను. అంటే ఎన్ని యూజ్ చేశానో అన్ని ఫాంట్స్ పెట్టేశానులే. మీకు కింద డిస్క్రిప్షన్‌లో డ్రైవ్ ద్వారా డౌన్ చేసుకొని ఎలక్ట్రిక్ మోడ్స్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే కింద అయితే నేను 2 ప్రాజెక్టులు ఇస్తాను. ప్రాజెక్ట్ 1 వచ్చి మనకి ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. రెండోది వచ్చి మనకి అది 3డీ కెమెరా యూజ్ చేసినా కదా! 3డీ కెమెరాని ల్యాండ్‌స్కేప్‌లోది అదొకటి ఉంటది. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ 1 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాలే. ఇది పెద్ద ఏం ఉండదులే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ అనేది ఇలా వస్తది. మీకు మిస్సింగ్ ఫాంట్స్ వస్తే మీరైతే ఇలా టెక్స్ట్ మీద నొక్కి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్‌లోని ఇక్కడ ఉంటది. మనకి ఇక్కడ నేను ఫాంట్ పేరు అయితే చెప్పను. మళ్ళీ ఏమైనా ఇష్యూ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఉంటది. ఇలా మీరు ఇన్పుట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి సరిపోద్ది. మీకు అర్థం అవుద్దిలే. అలాగే సెకండ్స్ వస్తే మనకి ఒక ఫోటో అనేది రివీల్ అవుతది. ఇది ఏం చేస్తారంటే కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా! ఇది కనబడుతుంది కదా! కరెంట్ ఫీల్డ్ ఓపెన్ చేసి చిన్న యారో మార్క్ ఉంటది. ఇది ఓపెన్ చేసి ఏదైనా గర్ల్స్ కాబట్టి ఒక ఫోటో రీప్లేస్ పెట్టండి మంచి ఫోటోని. ఇక్కడ చూస్తే నేనైతే ఈ ఫోటో సెట్ అయిపోయింది. ఒకవేళ ఫోటో అనేది కొన్ని ఫొటోస్ ఇలా పైకి వచ్చేస్తాయి. ఇలా కిందకి వెళ్ళిపోతాయి. మీకు అలా డౌన్‌లోకి సైడ్‌లోకి లెఫ్ట్ రైట్ పోతది. అది మీరు చూసుకోవాలి. ఏం లేదు. ఆ ఫోటోని చేతి ఫింగర్స్ తోటి సరిగ్గా సెంటర్‌లో పెట్టుకోండి. అంటే ఇలాగన్నమాట. అంతే. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి రిలీక్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకి ఇక్కడి నుంచి ఒకే పిక్ ఉంటుంది. ఇది మంచి పిక్ పెట్టుకోండి సరిపోద్ది. ఇప్పుడు నేను షాంపుల్‌కి ఈ పిక్ పెడుతున్నా. చూడొచ్చు ఈ ఇమేజ్‌ని పెడుతున్నాను నేను. ఇక్కడ పైన ఒక 2 ఉంటాయి. ఇక్కడ చూడండి 2 లేయర్స్ ఉంటాయి. ఇవి 2 హైడ్ చేసేయండి. ఎందుకంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఫోటో ఓపెన్ చేస్తుంటే బ్లాక్ స్క్రీన్ లాగా వచ్చేస్తది. అందుకని ఇక్కడ చూస్తే నేను చూడండి ఇలా పెట్టేసాను. కొంచెం చేతి ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసేసాను. చూడండి. అంతే. అలా కొంచెం జూమ్ అవుతుంది. ఇది చెప్పాను కదా! ఈ 2 అనేవి కొంచెం లుక్ గురించి పెట్టాను. మీకు నచ్చితే ఉంచుకోండి లేదా హైడ్ చేసేయండి. నేనైతే ఉంచుతున్నాను పెట్టాను కాబట్టి. దాని తర్వాత మీరు ఈ ఫోటో సెట్ అవ్వకపోతే ఇంకో ఫోటో చూడండి. అలా మీరు చేతి ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి సరిపోద్ది. దాని తర్వాత మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నేనైతే బ్యాక్ తీసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మీకు ఈ ప్రాజెక్ట్ నేను ఇవ్వాలి కాబట్టి డిస్క్రిప్షన్‌లోని. నేను మొత్తం బ్యాక్ తీసేసుకుంటున్నా. అలాగే మనకి సెకండ్ ప్రాజెక్ట్ ఉంది కదా! దీన్ని ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ 2ది. ఇది ఓపెన్ చేస్తే దీనికి పెద్ద ఏమి ఉండదులే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 3డీ కెమెరా ఉంది కదా! ఈ కెమెరా అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఒక పైన ఒక ఫోటో ఉంటుంది. బ్లాక్ స్క్రీన్ ఫోటో. ఇది అనేది హైడ్ చేసేయండి చెప్తాను. ఎందుకంటే ఇది కూడా బ్లాక్ స్క్రీన్ లాగా వచ్చేస్తుంది. హైడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఓపెన్ చేసి ర్యాడమ్ డిస్ప్లేస్మెంట్ అని ఒక ప్రీసెట్ ఉంటుంది. అంటే ఒక ఎఫెక్ట్ ఇది హైడ్ చేసేయండి. ఎందుకంటే చాలా వరకు ల్యాగ్ అవుతుంది ఇది. ఎందుకంటే 4GB ర్యామ్స్ వాళ్ళకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నాది 4GBలే అని చెప్పినాను. 6GB మిగతా వాళ్ళకి అయినా సరే ఇది హైడ్ చేసుకుంటే కొంచెం ల్యాగ్ అనేది కొంచెం కాదు చాలా వరకు అనేది చాలా తగ్గుద్ది. నేనైతే హైడ్ చేసినాను. తర్వాత లాస్ట్లో హైడ్ చేసుకోవచ్చులే. అది పెద్ద విషయం ఏం కాదు. ఇది కూడా హైడ్ చేసేయండి. ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ రిలీక్స్ నుంచి వదిలేసి కరెక్ట్గా ఎంతకు వస్తారంటే ఒక ఇలా సెంటర్లోకి రండి. ఒక 215 ఉంది కదా! ఇక్కడ రండి. దీనికి ఫోటో నొక్కి కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి దీన్ని ఒక మంచి పిఎన్జీతో రీప్లేస్ పెట్టుకోండి. నేను చూడండి ఒక మంచి పిఎన్జీ రీప్లేస్ పెడతాను. ఈ ఫోటోని రీప్లేస్ పెడతాను నేను. మనకైతే కొంచెం టాప్లోకి వెళ్ళిపోయింది ఫోటో అనేది. కొంచెం చేతి ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే. ఇక్కడ చూస్తే మీకు ఈ సైడ్ చూసుకుంటే ఈ సైడ్ ఫోటో కనపడకపోయినా పర్లేదు. అలాగే ఇది ఇక్కడ సెంటర్ వచ్చేటప్పటికి ఫోటో సరిగ్గా తెలియాలి. ఎందుకంటే సెంటర్లో వస్తే ఈ రైట్ సైడ్ కూడా ఫోటో కనపడిపోయినా పర్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫోటో మనకి సరిగ్గా ఉండాలి. ఒకవేళ మీకు అటు ఇటు కొంచెం తేడా వస్తే కీ ఫిల్మ్లోకి వెళ్ళి మూవ్ చేసుకోండి సరిపోద్ది. దాని తర్వాత చూడండి సెట్ అయిపోద్ది మనకి. అదిగో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఎడిటింగ్ అనేది.
దాని తర్వాత మీకు నచ్చిన క్వార్టర్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను దీన్ని బ్యాక్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కూడా ఇవ్వాలి కదా. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇది హైట్ చేసినాం కదా, దీన్ని 100 చేసేయండి. నేను లాస్ట్లో మొత్తం అన్ని బ్యాక్ తీసుకున్నాను కదా, ఇది అరౌండ్ డిస్ప్లేమెంట్ కూడా 100 చేసేయండి, సరిపోద్ది. మీకు నచ్చిన క్వార్టర్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే మరి.